నూష రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రామకృష్ణ గారు, ఈ వైసీపీ లీడర్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా అప్పుడు ఉండి కాస్త అరాచకాలు చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఆ పార్టీ తరఫున బీభత్సం సృష్టించిన వాళ్ళు కానీ, వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ వెంకటకృష్ణ గారు సార్, వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగి ఏం మాట్లాడుతున్నారో మాట్లాడి, కానీ ఈ రోజు వైసీపీ అనుకూల ఛానల్స్ వచ్చినటువంటి హెడ్డింగ్స్ అయితే కొంచెం బాధ కలిగించాయండి. ఏంటంటే రాష్ట్ర హైకోర్టులో వర్మ గారికి ఊరట, సుప్రీంకోర్టులో సజ్జల భార్గవరెడ్డి గారికి ఊరట, అరెస్ట్ చేయకూడదు ఇంతవరకు అని. అది కొంచెం నాకు బాధ కలిగించిందండి. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అకృత్యాల్లో మేజర్ గా డ్యామేజ్ అయింది జడ్జీలనండి. అవును, ఆ రోజు ఎందుకంటే 2021లో ఆ రోజు వచ్చిన తీర్పులన్నీ కూడా ఏంటి, రంగుల విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర అన్ని విషయాల్లో కానీ, నిమ్మగడ్డ రమేష్ గారి ఈ విషయంలో కానీ, ఈ మళ్ళా తర్వాత సిబిఐ ఎంక్వైరీకి మన డాక్టర్ సుధాకర్ కేసు, ఆ కేసులు తీర్పులన్నీ వస్తున్నప్పుడు ఈ వైసీపీ మూకుడు ఎలా జడ్జెస్ ను అటాక్ చేశారో, వాళ్ళు ఎలా వాళ్ళు ఆడుకున్నారో కూడా అది కూడా గుర్తుకొస్తుంది. అసలు ఏకంగా అయితే ఒక ఎమ్మెల్సీ పండుల రమేష్ సంథింగ్, ఆయన ఏమన్నాడంటే ఈ జడ్జీలందరూ కలిసి జగన్ ఎంట్రు కూడా పీకలేరు అన్నాడు. ఆయన సాక్షాత్తు స్పీకర్ ఒక మాట అన్నాడు, జడ్జీల పరిపాలన చేస్తుంటే ఇంకా అధికారం ఎందుకంటే ఆనాటి స్పీకర్ ఆయన సీతారాం అన్నాడు, విజయసాయి రెడ్డి అన్నాడు. ఈయనైతే మా మిథున్ రెడ్డి అయితే చాలా దూరం వెళ్ళిపోయాడు. తెలుగుదేశం లాయర్లే న్యాయమూర్తులుగా ఉంటే తీర్పులు ఇట్లుగా ఎట్లా వస్తాయని అంత భారీగా వాళ్ళనందరినీ ఒక కరోనా రూమ్ వేసి ఎంత దారుణంగా ట్రోల్ చేయాలంత చేశారు, ఎంత భయంకరంగా తిట్టేశారు. అటువంటి సోషల్ మీడియాకు జగన్ సోషల్ మీడియాకు నాయకత్వం వహించినటువంటి సజ్జల భార్గవరెడ్డి ఈ రోజు చెప్తున్న మాటలను కోర్టు వినిందా? ఓకే, యూ హ్యావ్ ఎ బ్యాడ్ టేస్ట్ అన్నప్పుడు విత్ ఇన్ అవర్స్ ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఎందుకు ఇవ్వాలి? 2 వారాల గడువు ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ నువ్వు హైకోర్టుకి వెళ్ళి అక్కడ ఏదో చూసుకొని ఎందుకు చెప్పాలి? మళ్ళీ ఆయన ఆ జడ్జిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ వేసి ఒక 1-2 నెలలు దాన్ని ఎందుకు పొడిగించాలి? ఏం జరుగుతోంది ఇక్కడ? అదే కదా మేము బాధపడుతున్నది. ఆ రోజైతే 67 సంవత్సరాల రంగనాయకమ్మ గారు ఒక పాలిమర్స్ విశాఖపట్నం సంభవించిన ఒక దుర్ఘటన పైన ఒక చిన్న పోస్ట్ పెడితే ఏ సెక్షన్ లో పెట్టాలో తెలియనటువంటి సందర్భంలో కూడా నేను ఈ మాట అడుగుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు ఈ సోషల్ మీడియా పైన కేసులు అంటే ఏదో 1-6 దేశవ్యాప్తంగా అక్కడక్కడ కనపడేటువంటి వెంకటకృష్ణ గారు పెద్దగా ప్రభావం ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన ఒక జీవోకు కోరలు పెట్టాడో, 243 జీవోకి కోరలు పెట్టి ఎవరైనా ఎక్కడైనా కేసులు పెట్టచ్చు ప్రభుత్వాన్ని విమర్శించేటని బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిటీల పైన ఎలా ఆ రోజు కేసులు పెట్టారో చూసాం. రంగనాయకమ్మ గారు అయితేనేమి, ఇంకా ఇతరత్ర మన అంకబాబు గారు అయితేనేమి, ఆ యూట్యూబర్ ఒకతను కిరణ్ అనే అతను ఉన్నాడు, అతను అయితేనేమి, ఆ రోజుల్లో మేమంతా చాలా బాధపడ్డామండి. అంతగా సోషల్ మీడియా పైన అంతగా ఉక్కు పాదం వేసి తొక్కి పెట్టి వాళ్ళను రాత్రి జైల్లో పెట్టి రాత్రి పోలీస్ స్టేషన్ చుట్టి హింసించడం అంటే అది మామూలు హింస కాదు. అలా హింసించారు ఆ రోజు. మరి ఇప్పుడు ఎందుకు సజ్జల భార్గవరెడ్డి గారికి 2 వారాల పాటు రెడ్ కార్పెట్ పరిచేశారు? ఎందుకు? వర్మ గారు ఎక్కడ కూర్చున్నాడో మీకు తెలీదా? వర్మ యాడ కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నాడో మీకు తెలీదా? వాడి కేరింతలేంటి, వాడి ఆటలేంటి, ఆహాభావాలేంటి? ఇప్పుడు మేము అడుగుతున్నాం, ప్రభుత్వ పనితీరా, పోలీసుల పనితీరా? ఇది ఎవరి వైఫల్యము, ఎవరి వికృత చేష్టలు ఇవన్నీ? సమాధానం కావాలా వద్దా ప్రజలకు? మరి ఇప్పుడు అందరికీ న్యాయం అందాలి. ఓకే, న్యాయ వ్యవస్థ సమానమైనటువంటి న్యాయం అందజేస్తుంది. ఓకే, మేము ఒప్పుకుంటాం, న్యాయమే. అయినప్పటికీ కూడా వాళ్ళు తప్పు చేయలేదా? అటువంటిప్పుడు ఎందుకు యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ టేస్ట్ అనడం ఎందుకు? బ్యాడ్ టేస్ట్ అంటే అందులో అర్థం ఏముంది? సాల్ట్ పెప్పర్ వేసుకోలేదనా ఆయన వాటిల్లో? మీరు సాల్ట్ పెప్పర్ మనం వేసుకోవాలా? అది కూడా చెప్పాలి టేస్ట్ రావాలంటే. ఇంకా ఇక్కడ వర్మ గారికి ఎందుకు వెసులుబాటు ఇచ్చారండి? ఎవరిచ్చారు? నాకు చెప్పకూడదు, నేను ఏది దాచిపెట్టని చెప్తున్నా వెంకటకృష్ణ గారు, మీరేమనుకోకండి. 3 రోజుల క్రితము ఒక నడుస్తోంది సార్ హైకోర్టులో, వర్మ గారికి రిలీఫ్ ఇవ్వడం కోసం ఎలా ఆపాలి అని అడిగారు. దండం పెట్టాను. ఎందుకంటే ఇది నన్ను కాదు అడగాల్సింది,